ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం కావాలో చెప్పు. కొంపదీసి రూపను అడుగుతాడా ఏంటి? రూపను ప్రేమించిన విషయం చెప్పేస్తాడా ఏంటి? అన్నయ్య అడగమని చెప్తున్నాడు కదా రాజు. అడుగు రాజు. అడుగు రాజు. ఏమడగాలని ఆలోచిస్తున్నావు రాజు? చెప్పు. చెప్పు రాజు, నీకేం కావాలి? పెద్దయ్య, అది కొంపతీసి రూపారాజు ప్రేమించుకున్న విషయం ఇప్పుడు చెప్పేస్తాడా మమ్మీ? అమ్మాయి గారు, నేను నిన్న రాజు కళ్ళ ముందుంటే కనీసం పెద్ద ఇచ్చిన మాట గుర్తొచ్చి మా లగ్గం చేయమని అడగొచ్చు. అదే ఏంటి రాజు? పెద్దయ్యా, రాజుకి ఏం అడగాలని లేదేమో పెద్దయ్యా. సర్లే రాజు, నీకు అవకాశం ఇచ్చినా నువ్వేం అడగవని నాకు తెలుసు. కానీ అడిగితేనే ఇవ్వాలని ఏం లేదు కదా. నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఇంత చేస్తున్న నీకు ఏమీ ఇవ్వకుండా నేను ఉండలేనురా. మీ ఫ్యామిలీ కూడా బాగుండాలి. నువ్వు కూడా సమాజంలో గౌరవంగా బ్రతకాలి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కొంపతీసి ఆస్తిలో వాటా ఇస్తారా ఏంటి మమ్మీ? వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో మన పార్టీ తరపు నుంచి రాజుని కార్పొరేట్ అభ్యర్థిగా నిలబెడుతున్నాను. కార్పొరేట్ రాజుకి జై! కార్పొరేట్ రాజుకి జై! కార్పొరేట్ రాజుకి జై! పెద్దయ్య, నాకు ఇవన్నీ వద్దు పెద్దయ్య. ఏం మాట్లాడుతున్నాడు మమ్మీ? నేను చూసుకుంటా, మాట్లాడుకో. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు రాజు. ఆల్రెడీ నేను హైకమాండ్తో మాట్లాడేశాను. మామయ్య ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నాడు? ఆ రాజుగారిని కార్పొరేటర్ చేయటం ఏంటి మమ్మీ? ముందు ఆ విరూపాక్షి సంగతి చూద్దాం. ఆ తర్వాత ఈ కార్పొరేటర్ గురించి ఆలోచిద్దాం. రాజు, ఇదే నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ రా. ఆల్ ది బెస్ట్. పెద్దయ్య, గుడి వరకు వచ్చిన పుష్పానికి దేవుడి నెత్తిపైనున్న గౌరవమే, దేవుడి పాదాల దగ్గర ఉన్న గౌరవమే. నేను అంతే పెద్దయ్య. మీ పాదాల దగ్గర దక్కే గౌరవం నాకు చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.